ఓం శాంతి 13-11-21। मीठे बच्चे, मैं तुम बच्चों के लिए हथेली पर बहसते लाया हूँ। तुम मुझे याद करो तो स्वर्ग की बादशाही मिल जाएगी। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలైన మీకోసం నేను అరిచేతిలో స్వర్గాన్ని తీసుకొని వస్తాను. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది అంటున్నారు బాబా. పిల్లలైన మీకోసం అరిచేతిలో స్వర్గాన్ని తీసుకొని వచ్చాను అంటే అంత ఈజీగా బాబా రాజ్యాధికారం యొక్క ప్రాప్తినిస్తున్నారు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గం యొక్క రాజ్యాధికారం మీదే అంటున్నారు బాబా. ప్రశ్న, బేహద్ की खुशी किन बच्चों को निरंतर रह सकती है? అనంతమైన సంతోషం ఏ పిల్లలకి నిరంతరం ఉంటుంది? उत्तर, जिन्होंने बेहद का संन्यास किया है और संग तोड़ एक संग जोड़ा है वही निरंतर खुशी में रह सकते हैं. బాబా చెప్తున్నారు జవాబు, ఎవరైతే అనంతమైన సన్యాసం చేశారో మరియు ఇతర సాంగత్యాలు వదిలి ఒక్కరితోనే సాంగత్యం పెట్టుకున్నారు వారే నిరంతరం సంతోషంగా ఉండగలరు. जो फॉलो फादर करते हैं, जिन्हें सर्विस का शौक है, उनकी खुशी कभी गायब नहीं हो सकती है. ఎవరైతే బాబాని అనుసరిస్తారో, ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉంటుందో వారి యొక్క సంతోషం ఎప్పుడూ మాయం కాదు, అంటే సదా సంతోషంగా ఉండగలరు అంటున్నారు బాబా. అనంతమైన సన్యాసం చేసేవారికి, ఇతర సాంగత్యాలు వదిలి ఒక్కరితోనే సాంగత్యం జోడించేవారికి నిరంతరం సంతోషం ఉంటుంది. అలాగే బాబాని అనుసరించేవారు ఎవరైతే ఉన్నారో, సేవ యొక్క అభిరుచి కలిగి ఉండడం ఇలా ఉన్నట్లయితే సంతోషం అనేది ఎప్పుడు మాయం కాదంటున్నారు బాబా. గీత్ చోడుబీదే ఆకాశ సింహాసన్, మీ ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. एक किसने कहा, बाप ने बच्चों को कहा कि गीत सुना. जब अति दुख होता है तब बुलाते हैं. बच्चे जानते हैं कि बाप ही सुखधाम व पावन दुनिया रचते हैं अथवा भगवान भगवती का राज्य स्थापन करते हैं. మధురమైనటువంటి పిల్లలు, ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. ఇలా ఎవరు అడుగుతున్నారు? బాబా అడుగుతున్నారు పిల్లల్ని, పాట విన్నారా అని. ఎప్పుడైతే చాలా దుఃఖము అనేది కలుగుతుందో అప్పుడు బాబా వస్తారు సుఖధామాన్ని స్థాపన చేయడం కోసం. సుఖధామము అనండి, పావన ప్రపంచము అనండి, అది భగవాన్ భగవతి యొక్క రాజ్యం అంటున్నారు బాబా. భగవాన్ భగవతిలు అక్కడ రాజ్యం చేస్తూ ఉంటారు, చాలా సుఖమే సుఖం ఉంటుంది అంటున్నారు. మరి భగవాన్ భగవతి అని ఎవరిని అంటాము మనము? స్వర్గ రాజ్యాధికారులైనటువంటి లక్ష్మీనారాయణలకి భగవాన్ భగవతి అనే టైటిల్ లభిస్తుంది. ఏ విధంగా ఇక్కడ చూడండి, ఎవరైనా పెద్ద పోస్ట్ పొజిషన్ ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, అంటే దేశానికి పెద్ద అని అంటాము, అలా శ్రీ లక్ష్మీనారాయణలు ఎవరైతే ఉన్నారో భగవాన్ భగవతీలు అన్నమాట. స్వర్గానికి వారి పెద్ద. స్వర్గానికి మాలికలుగా అవ్వడం కోసం ఇప్పుడు మనం బాబాని స్మృతి చేస్తున్నాం. तुम देखते हो లక్ష్మీ నారాయణ్ కితనే ధనవాన్ తే, కితనీ బడి రాజధాని థీ. మీరు ఆల్రెడీ చూశారు కదా, లక్ష్మీనారాయణలు ఎంత ధనవంతులుగా ఉండేవారు, ఎంత పెద్ద రాజధానికి మాలికలుగా ఉండేవారు. ఉన్కి రాజధాని మే కభీ కోయి ఉపద్రవ్ హోతా నహీ. వారి రాజధానిలో ఎప్పుడూ ఎలాంటి ఉపద్రవాలు జరగవు. बाप बच्चों को वर्षा ही ऐसा देती है तो कितनी खुशी में रहना चाहिए. బాబా పిల్లలకి ఎలాంటి వారసత్వం ఇస్తున్నారంటే చాలా సంతోషంగా ఉండాలి పిల్లలు. పరంతు నెంబర్ వార్ పురుషార్థ్ అనుసార్, కానీ
ఈ సంతోషము అనేది కూడా నెంబర్ వారీ పురుషార్థం అనుసారం कोई कोई तो पूरा ज्ञान ना उठाने के कारण ना वहाँ की खुशी में रहती है और यहाँ की खुशी में रहती है. కానీ బాబా ఏం చెప్తున్నారంటే కొంతమంది పూర్తిగా జ్ఞానం బుద్ధిలో ధారణ చెయ్యని కారణంగా అక్కడ విషయాల యొక్క సంతోషము ఉండదు, ఇక్కడ ఏదైతే బాబా పాలన చేస్తున్నారో ఈ సంతోషాన్ని కూడా అనుభవం చేసుకోలేరు. उनको कहते हैं दोनों जहाज से गए क्योंकि बाप से वर्षा लेते लेते गिर पड़ते हैं. ఇంకా వారి కోసం ఏమని చెప్పొచ్చు మరి, రెండిటికి చెందినవారు కానీ బాబా నుండి వారసత్వం పొందుతూ పొందుతూ పడిపోతారు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే లౌకిక విషయం అలౌకిక విషయము అని కూడా చెప్పచ్చు. లౌకికం వైపు సుఖాన్ని పొందలేరు, ఇక్కడ సుఖాన్ని అనుభవం చేసుకోలేరు. రెండిటిలో కూడా ఉంటారు. ఇక్కడ బాబా వారిగా అయి కూడా సుఖం యొక్క అనుభవం పొందలేకపోతున్నారు అంటే వారసత్వాన్ని పొందుతూ పొందుతూ డౌన్ అయిపోతున్నట్లు కదా, పడిపోతున్నట్లు కదా. दुनिया में एक इसको मालूम नहीं कि भगवान आकर स्वर्ग स्थापन कर रही है क्योंकि वो आते ही है गुप्त रूप में. కొత్త ప్రపంచంలో ఎవరికీ తెలియదంట భగవంతుడు వచ్చి మాకు స్వర్గం యొక్క అధికారాన్ని ఇచ్చారు అని. ఈ సమయంలో అయితే చాలా గుప్తంగా జరుగుతుంది, అక్కడ అసలు తెలియదు వారికి అంటున్నారు బాబా. అక్కడ రాజ్యం చేసే దేవతలకి ఈ విషయాలేమీ తెలియదు. कहते हैं जरूर भगवान इस समय होना चाहिए क्योंकि सब घोर अंधियारे में है అంటూ ఉంటారు. భగవంతుడు కోసం ఈ సమయంలో అందరికీ తెలియాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం చాలా అంధకారం ఉంది, అంధకార సమయంలోనే భగవంతుడు వస్తారు అంటూ ఉంటారు కదా. రాత్రి 12 ఆ సమయంలో అర్ధరాత్రి లేక ఘోర అంధకారము అని చెప్తారు. రాత్రి సమయంలో ఘోర అంధకారమే ఉంటుంది, పగలలో ఘోర ప్రకాశం అంటే ఎక్కువ ప్రకాశం ఉంటుంది అంటున్నారు బాబా. ఇక్కడ అనంతమైన విషయాలు చెప్తున్నారన్నమాట బాబా పిల్లలకి తెలుసు భక్తి మార్గం అనేది రాత్రి, జ్ఞాన మార్గం పగలు అంటున్నారు. మనం ఎంతగా దుఃఖాన్ని పొందుతూ వచ్చాము కానీ మనుషులు ఈ విషయాలు ఏమీ అర్థం చేసుకోలేరు. అనంతమైన తండ్రి అనంతమైనటువంటి విషయాలు పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. तुम जानते हो बाप ही आकर हम सबकी सद्गति करते हैं, तुम बच्चों में भी नंबरवार तो जरूर है. బాబా వచ్చి మనందరి సద్గతి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకోవడంలో పిల్లలు కూడా నెంబర్ వారీగా ఉన్నారంటున్నారు బాబా. कोई का तो खुशी का पारा चढ़ा हुआ रहता है, మెహనత్ బి ఖుషీ సే కర్తే హే. కొంతమందికి ఆ సంతోషము అనే పాదరసం ఎక్కి ఉంటుందంట, ఏదైనా శ్రమ చెయ్యాలి అన్న ఖుషీగా చేస్తారంటున్నారు బాబా. సర్వీస్ కా शौक रहता है, कोई को जाकर समझाए, इसलिए बाप प्रदर्शनी मेले का भी प्रबंध रचते हैं और उनको समझाने से खुशी का पारा चढ़ जाए. కొంతమందికి సేవ యొక్క అభిరుచి చాలా ఉంటుంది, వెళ్ళి ఎవరికైనా అర్థం చేయించాలి అని. అందుకే ఈ ప్రదర్శనలు మేళాల యొక్క ప్రబంధం చేశారు, ఏర్పాట్లు చేసి పెట్టారనమాట బాబా. ఇతరులకి అర్థం చేయించడంలోనే వారికి ఖుషి లభిస్తుంది. కొంతమందికి ఖుషి అనే పాదరసం ఎక్కిపోతుంది అంటున్నారు. ఎందుకంటే ఎవరి కళ్యాణమైనా చేయడం ఇది చాలా మంచి విషయం కదా. यहाँ किसके पास धन है वो समझते हैं हम स्वर्ग में बैठे हैं, उन्होंने लिए ज्ञान उठाना मुश्किल है. ఇక్కడ ఎవరి దగ్గరైనా ధనం ఉన్నట్లయితే వాళ్ళు మేము స్వర్గంలో ఉన్నాము అనుకుంటారు. అలాంటి వారు జ్ఞానం పొందడం కొంచెం కష్టమే అంటున్నారు బాబా. అందుకే గాయనం కూడా ఉందేంటి, కోటిలో కొద్ది మంది మాత్రమే భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకుంటారు అని. ఇక్కడ బాబా వచ్చి ఎంత ఉన్నతమైన అధికారాన్ని, వారసత్వం యొక్క అధికారాన్ని ఇస్తున్నారు. మరి పిల్లలైన మీరు కూడా ఫాలో ఫాదర్ చేయాలి కదా. ఫాలో ఫాదర్ గాయా హువా హే తో బాప్కే శ్రీమత్ పర్ చల్నా పడే. బాబాని అనుసరించే విషయం చాలా గాయనం చేయబడి ఉంది, కానీ బాబా శ్రీమతం పైన
నడవాలి తప్పనిసరి అంటున్నారు బాబా. जो अच्छी तरफ से श्रीमत पर चलते हैं उनको फॉलो फादर करना चाहिए. ఎవరైతే మంచి రీతిగా శ్రీమతం పైన నడుస్తున్నారో వారిని ఫాలో ఫాదర్ చేయాలన్నమాట. జైసే ఏ బ్రహ్మా బచ్చా దేకో అచ్చి తరఫ్ చల్ రహా హై నా. ఏ విధంగా ఈ బ్రహ్మా బాబా చూడండి చాలా మంచిగా నడుస్తున్నారు. అందుకే ఉదాహరణగా బ్రహ్మా బాబాని చూపిస్తారు, బ్రహ్మ బాబాని అనుసరించండి అని. లౌకిక్ బచ్చే రాయ్ పర్ నహీ చలే తో కహా తుమ్ అప్నీ రాయ్ లేలో. అంటే బ్రహ్మ బాబా యొక్క లౌకిక కుమారుడు ఎవరైతే ఉన్నారో అంటే ఈ జ్ఞాన మార్గంలో నడవడం ఇష్టం లేదు. అప్పుడు ఏమని చెప్పేశారు బాబా, సరే నువ్వు నీ మార్గంలో నడువు అని చెప్పడం జరిగింది. రావణ్ కి మత్ పర్ చల్నే వాలే और राम की मत पर चलने वाले इकट्ठा नहीं रह सकते. రావణుడు మతం పైన నడిచేవారు, రామ మతం పైన నడిచేవారు కలిసి ఉండలేరు కదా అంటున్నారు బాబా. तुम बच्चे समझते हो भारत में ही आदि सनातन देवी देवता धर्म था. పిల్లలైన మీరు తెలుసుకున్నారు భారతదేశంలోనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. 84 జన్మలు పాత్రలు అభినయిస్తూ ఇప్పుడు లాస్ట్కి చేరుకున్నారనమాట. చాలా పతితంగా అయిపోయి ఉన్నాము. అందుకే బాబా వచ్చి మళ్ళీ పావనంగా తయారు చేస్తున్నారు. ఈ విషయాలు కేవలం పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంటాయంటున్నారు బాబా. మీకు తెలుసు ఇంకొద్ది రోజులు మాత్రమే ఇక్కడ ఉండేది ఉంది. ఆ తర్వాత మీ యొక్క దైవీ రాజధాని స్థాపన అయిపోతుంది అంటున్నారు బాబా. అయితే దైవీ రాజధాని స్థాపన అవ్వడానికి టైం కూడా పడుతుంది. చాలా గుప్తంగా ఈ కార్య వ్యవహారం నడుస్తుంది అంటున్నారు బాబా. ఇందులో యుద్ధాలు పోట్లాటలు ఏమీ లేవు. ఎవరితో అయినా మనం పోట్లాడి యుద్ధం చేసి రాజ్యాధికారాన్ని పొందాలా? లేదు కదా. బాబా వచ్చి రాజాది రాజులుగా తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు బాబాని స్మృతి చేయండి. దుఃఖహర్త సుఖకర్త అని బాబా కోసమే మహిమ చేస్తారు కదా. సాధు సన్యాసులు కూడా గురువుల్ని అనుసరిస్తూ ఉంటారు. అంటే వారికంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుసరణ చేస్తారు అన్నమాట. ఇంకా బాబా ఏం చెప్తున్నారు అంటే ఈ సమయంలో ఎవ్వరూ కూడా దుఃఖాలను హరించేవారు లేరు. బాబా ఒక్కరే సుఖాన్ని ఇచ్చేవారు, దుఃఖాన్ని హరించేవారు. అయితే అక్కడ సాధు సన్యాసులు ఇక్కడ ఉండేటటువంటి సుఖాన్ని కాకిరెట్టతో సమానమైన సుఖము అని చెప్తూ ఉంటారు. అక్కడ చెప్పేవన్నీ హద్దు యొక్క విషయాలు, బాబా చెప్పేవి అనంతమైన విషయాలు అంటున్నారు బాబా. ఈ అల్పకాలిక క్షణభంగుర సుఖం కోసం బాబా చెప్పటం లేదు. ఎక్కడైతే 100% సుఖశాంతులు అనేవి లభిస్తాయో ఆ సుఖం కోసం, ఆ శాంతి కోసం బాబా తెలియచేస్తున్నారు. కాబట్టి పిల్లలైన మీకు ఎంత అనంతమైన ఖుషి ఉండాలి. మీ విషయాలు అనంతం, మీకు అనంతమైన సంతోషం కూడా ఉండాలంటున్నారు. ఈ లక్ష్మీనారాయణలే భగవాన్ భగవతీలుగా పిలువబడతారు. వారికి అనంతమైన ఖుషి ఉంటుందంటున్నారు బాబా. పతిత్ మనుష్యంకో తో జో ఆతా సో బోల్తీ హే. ఈ సమయంలో పతిత మనుషులకు ఏదొస్తే అది చెప్పేస్తూ ఉంటారు. తుమ్తో ఏకేక్ అక్షర్ అర్ధ సహిత్ బోల్తే హో. మీరు ఒక్కొక్క అక్షరం అర్ధ సహితంగా తెలియచేస్తూ ఉంటారు. నా ఈ దునియా మే హే ఏక్ ధర్మ్ ఉన్కి కోయి సే భీ బేంట్ నహీ కీ జాతీ హే. కొత్త ప్రపంచంలో ఒక్క ధర్మమే ఉంటుంది కాబట్టి అక్కడ భేదాభిప్రాయాలు అనేవి ఉండవు. ఇది గొప్ప, ఇది తక్కువ అనే భేదాభిప్రాయాలు దేంతో పోల్చడానికి వీలు ఉండదు అక్కడ అంటున్నారు. ఎందుకంటే ఒకే రాజ్యం ఉంటుంది కాబట్టి, ఒకే ధర్మం ఉంటుంది కాబట్టి. కానీ పాత ప్రపంచంలో చూసినట్లయితే ఇది చిన్నగా ఉంది, అది పెద్దగా ఉంది అని పోలికలు అనేవి చూస్తూ ఉంటారన్నమాట. నయీ దునియా మే ఏ పతా నహీ రేతా హై కి పురాణీ దునియా మే క్యా హోగా. కొత్త ప్రపంచంలో అసలు ఏం తెలియదంట పాత ప్రపంచంలో ఏం జరుగుతుంది అని. వహా సబ్ కుచ్ బోల్ జాతా హై. అక్కడ అన్నీ మనం మర్చిపోతాం. యహా తుమ్కో సబ్ కుచ్ బతలాయా జాతా హై కి నయీ దునియా కబ్ స్థాపన హోగి.
ఇక్కడ పిల్లలైన మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది, కొత్త ప్రపంచ స్థాపన ఎప్పుడు జరుగుతుంది అని. కానీ అక్కడ మాత్రం ఇక్కడ కోసం తెలియదు. కొత్త ప్రపంచంలో పాత ప్రపంచం కోసం తెలియదు, పాత ప్రపంచం వారికి కూడా కొత్త ప్రపంచం కోసం తెలియదు. కానీ బాబా మనకి మాత్రమే అర్థం చేయిస్తున్నారు. पुरानी दुनिया कब विनाश होगी, तुमको सब नॉलेज है. अब तुमको बाप मिला है स्वर्ग की स्थापना करने वाला. బాబా చెప్తున్నారు, మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది, అన్ని విషయాల యొక్క అవగాహన మీ దగ్గర ఉంది. బాబా లభించేస్తారు, స్వర్గ స్థాపన కూడా చేస్తున్నారు. మరి ఆ వారసత్వానికి అధికారులు కూడా మీరే అంటున్నారు బాబా. మంచి రీతిగా స్మృతి చేయండి, ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది అంటున్నారు బాబా. కల్పకృతం ఎవరైతే మంచిగా పురుషార్థం చేసి ఉన్నారో వారే చేస్తారంట. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ నెంబర్ వారి. ఇది ముళ్ళ ప్రపంచం కదా. ఎన్ని రకాల వికారాలు అనే ముళ్ళు ఉన్నాయో చూడండి. నెంబర్ 1 ముళ్ళు అయితే అందరిలోనే ఉందంట. ఏంటది? దేహాభిమానము అంటున్నారు బాబా. ఈ పాత ప్రపంచం చీచిది, చాలా అశుద్ధంగా అయిపోయి ఉంది. కొత్త ప్రపంచం చాలా ఉన్నతమైనది అంటున్నారు బాబా, చాలా మంచిగా ఉంటుంది. మరి స్వర్గము అని దేనిని అంటారు, నరకం అని దేనిని అంటారు, ఎవరికీ తెలియటం లేదు అంటున్నారు. ధనం ఉంది అంటే మేము స్వర్గంలో ఉన్నాము అని భావిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా మరణించినట్లయితే ఏమంటారు? స్వర్గస్థులయ్యారు అంటారు. స్వర్గం ఎక్కడ ఉంది అని స్వర్గస్థులైపోయారు అని చెప్తున్నారు. అరే బాబా చెప్తున్నారు, ఇక్కడే స్థాపన అయ్యేది ఉంది కదా, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం అంటున్నారు బాబా. तुम जानते हो स्वर्ग भी इस भारत में था, नरक भी भारत में है, तो ये अक्षर ओ लोग पढ़कर कह देती है स्वर्ग नरक यहाँ ही है. బాబా చెప్తున్నారు, స్వర్గం ఇక్కడే ఉండేది, నరకం కూడా ఈ భారతదేశంలోనే ఉంది. ఇది విని వాళ్ళు ఏమని భావిస్తారంట? స్వర్గం నరకం ఎక్కడే ఉంటాయి కాబట్టి ధనవంతులు స్వర్గంలో ఉన్నారు, పేదవారేమో నరకంలో ఉన్నారు అని అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఇది పూర్తిగా రాంగ్ అంటున్నారు బాబా. భారతదేశం ఎప్పుడైతే కొత్తగా ఉండేదో, పావనంగా ఉండేదో దాన్ని స్వర్గము అని చెప్తారు. అది సతయుగంలోనే జరుగుతుందంటున్నారు బాబా. ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం పతిత ప్రపంచం, అందుకే దీన్ని నరకము అని చెప్తారు. భలే ధనం ఉండొచ్చు, పెద్ద ధనవంతులుగా ఉండొచ్చు, కానీ నరకంలోనే ఉన్నట్లు కదా అంటున్నారు బాబా. नई दुनिया में लक्ष्मी नारायण का राज था, पुरानी दुनिया में रावण का राज है. भगवान वाच, मैं तुमको 84 जन्मों का राज बताता हूँ. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది, పాత ప్రపంచంలో రావణుడి యొక్క రాజ్యం ఉంటుంది. భగవాన్ వాచ, నేను మీకు 84 జన్మల యొక్క రహస్యాలు అర్థం చేయిస్తున్నాను అంటున్నారు బాబా. इस राजयोग से तुमको राजाओं का राजा स्वर्ग का मालिक बनाता हूँ. ఈ రాజయోగం ద్వారా మీకు రాజాతి రాజులుగా స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నాను. తో నరక జరూర్ వినాశ్ హోనా హీ చాహి. మరి నరకం అనేది తప్పనిసరిగా వినాశనం కావాల్సిందే. శాస్త్రం మే కృష్ణ కా నామ్ డాల్ దియా, లడాయి ఆది దిఖా దియా, పాండవం కి కోయి సేనా తో హే నహీ. శాస్త్రాల్లో ఏమేమి రాసేశారు? కృష్ణుడు పేరు వేసేశారు, భగవంతుడు అని చెప్పేసి. ఇంకా యుద్ధం మొదలైనవి చూపించారు. పాండవ సేన ఏం చేస్తున్నారు? అక్కడ ఆ పాండవ సేన విషయం చెప్పటం లేదు బాబా. ఆత్మిక లేక ఈశ్వరీయ పాండవ సేన మీరే అంటున్నారు బాబా. ఆజ్కల్ కన్యాओं माताओं की పల్టన్ బనాయే ఉన్కో బందుగు ఆది చలానా సికాతే హే. ఈ రోజుల్లో బయట ప్రపంచంలో ఏం జరుగుతుందంట? కన్యలు మాతలకి కూడా ఒక సైన్యంగా తయారు చేసి వాళ్ళకి తుపాకీ నడిపించడం నేర్పించేస్తున్నారు. యహా తుమ్హారే హాతో మే బందుగు ఆది కుచ్ నహీ హేనా. ఇక్కడ మీ చేతుల్లో అయితే తుపాకీ అలాంటివి ఏమీ లేవు కదా. హే బందుక్ नहीं है ना, तुफाकी లేదు కదా. उनको क्या मालूम శివశక్తి సేన కౌన్ హే. వారికి ఏం తెలుసు ఈ శివశక్తి సేన ఎవరు అనేది?
శివ్ బాబాతో కభీ హింస కరా నహీ సక్తే. శివ్ బాబా ఎప్పుడూ హింస అనేది చేయించరు. ఉమ్, అంటే శివుడి నుండి శక్తిని పొంది ఆ శక్తితో రాజ్యాధికారం యొక్క ప్రాప్తి పొందుతున్నాం. అంతేకాని స్థూలమైన యుద్ధాలు కానీ స్థూలమైన తుపాకీలు కానీ ఇక్కడ నడిపించడం అనేది జరగదు అంటున్నారు బాబా. యుద్ధం యొక్క మాటే లేదు. మీకు తెలుసు శివ్ బాబా ఆత్మిక సైన్యాన్ని స్థాపన చేస్తారు అని. ఇక్కడ అంతా అహింసాయుతంగా జరుగుతుందన్నమాట. హింస అనేది లేదు అంటున్నారు బాబా. 100% అహింస. ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం 2 రకాల హింసలు జరుగుతాయి. ఒకటి స్థూలమైన హింస అయితే ఇంకొకటి కామకటారి నడిపించడం కూడా హింసే అవుతుంది అంటున్నారు బాబా. చూడండి ఎన్ని బాంబులు తయారు చేస్తూ ఉన్నారు వినాశనానికి. బాబా చెప్తారనమాట, ఇక్కడ అనంతమైనటువంటి అహింసకులుగా తయారు కావాలి. చాలా తేడా ఉంది. ఆ బయట ప్రపంచానికి ఇక్కడికి చాలా తేడా ఉందంటున్నారు. ఈ సమయంలో మనం అనంతమైన సన్యాసులుగా అవ్వడమే కాకుండా అనంతమైన అహింసకులుగా కూడా అవుతున్నాము. కాబట్టి యుద్ధము పోట్లాట వాటితో ఇక్కడ ఏమీ సంబంధం లేదు అంటున్నారు బాబా. మీరు మాయతో యుద్ధం చేయాలి. ధ్వని కూడా చేసే అవసరం లేదు ఇక్కడ. ధ్వని యొక్క విషయం కానీ అరిచేది కానీ ఏమీ లేదు. కేవలం మీరు సైలెన్స్గా కూర్చొని రాజ్యాధికారాన్ని పొందేస్తున్నారు. చూడండి అక్కడ ఎన్ని హంగామాలు జరుగుతూ ఉంటాయి. వినాశనం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. స్థాపనా కార్యము అనేది చాలా సైలెన్స్గా జరుగుతుంది అంటున్నారు బాబా. హింస అనే మాటే లేదు. మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు. ప్రాక్టికల్గా ఇది అనుభవం చేస్తారు కూడా. ఎందుకంటే మీది ప్రాక్టికల్ జీవితం అంటున్నారు బాబా. అంటే ఆ సైలెన్స్ అవస్థ కావచ్చు, ఉన్నతమైన ప్రపంచానికి స్థాపన చేయడానికి ఆధారమైన మీరు ప్రాక్టికల్గా ఇక్కడ కూర్చొని ఆ స్థాపనా కార్యానికి ఆధారం అవుతున్నారు అంటున్నారు బాబా. బాప్సే యోగ్ బల్ ద్వారా వర్ష పారేహీ హో. బాబా నుండి అంటే బాబాతో బుద్ధి యోగం జోడిస్తున్నాం. బాబా నుండి ఆ యోగ బలాన్ని పొంది వారసత్వాన్ని పొందుతున్నామన్నమాట. బాప్ అల్ఫ్ కో యాద్ కర్నే సే స్వర్గ్ కి బాద్షాహీ మిల్తీ హే. బాబా అంటే అల్ఫ్ని స్మృతి చేస్తే స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. ఎంత ఈజీ కదా. బాప్ కిतना మోస్ట్ బిలౌడ్ హే, కిतना దూర్ దేశ్ సే ఆతీ హే. దేకో బాబా ఎంత అతి లవ్ఫుల్ కదా, చాలా ప్రియాతి ప్రియమైన వారు. దూరదేశం నుండి వస్తున్నారు. ఏ విధంగా ఎవరి తండ్రైనా విదేశాల నుండి వస్తున్నారనుకోండి, ఆ పిల్లలకి ఎంత సంతోషం ఉంటుంది. మరి బాబా ఎంత దూరం నుండి వస్తున్నారు. దేశం కానీ దేశం నుండి దూరదేశం నుండి వస్తున్నారు. అంటే విదేశాల నుండి వచ్చేటటువంటి తండ్రి పిల్లలకి చాలా గొప్ప బహుమానం తీసుకొస్తారు. అలా దూరాతి దూరమైన దూరదేశం నుండి వచ్చే బాబా కూడా పిల్లలైన మన కోసం చాలా ఉన్నతమైన సౌగాతు తీసుకొని వస్తున్నారు. ఉన్నతమైన బహుమానం ఏంటది? స్వర్గరూపి సౌగాత్, స్వర్గము అనేటటువంటి బహుమానం. कहती है मैं तुम्हारे लिए हाथेली पर बहेस्ते ले आया हूँ. బాబా ఏమంటున్నారు? నేను మీకోసం నా అరిచేతిలో స్వర్గాన్ని తీసుకొని వచ్చాను అని. జైసే कहती है హనుమాన్ సంజీవని తమ చేతితో సంజీవని మూలిక అనే పహాడ్ అంటే పర్వతాన్ని తీసుకొచ్చారు అని అంటారు. ఆ పహాడ్తో కోయి ఉఠా నహీ సక్తా హై. ఆ పర్వతాన్ని ఎత్తడము అనేదైతే జరగని పని కదా. वैसे ही बाप कहते हैं मैं हाथेली पर बहेस्ते ले आया हूँ. అలానే బాబా కూడా ఏమంటున్నారు? నేను నా అరచేతిలో మీకోసం స్వర్గాన్ని తీసుకొని వచ్చాను అని. అబ్ బహెస్తే కోయి హాతేలీ పర్ తోడే హీ ఉఠాతా హై. అంటే ఆ బహెస్తే స్వర్గం ఏదైతే ఉందో దాన్ని ఏమైనా చేత్తో తీసుకొచ్చేసేదా? ఎక్కడో ఆకాశంలో ఉందా ఏంటి చేత్తో తీసుకురావడానికి? ఏతో సమజ్ కి బాత్.
ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ప్రాప్తి యొక్క విషయం చెప్తున్నారు ఇక్కడ బాబా. చేత్తో తీసుకొచ్చేదేమీ కాదు. అంత ఈజీగా బాబా నుండి ఆ ప్రాప్తిని మనం పొందొచ్చు. ఎలాంటి కష్టం లేకుండా, శ్రమ లేకుండా. భక్తిలో ఎంత కష్టపడ్డాం. కేవలం ఇక్కడ బాబా వారిగా కంప్లీట్గా అయితే చాలు, ఎంతో ఈజీగా స్వర్గరాజ్యాధికారం లభించేస్తుంది. बच्चे तो जानते हैं बाबा हमारे लिए नंबर 1 सौगात लाए हैं. बाप कहते हैं मैं आया हूँ तुमको पावन दुनिया का मालिक बनाने, तो पावन बनना पड़े. బాబా పిల్లలకి చెప్తారు, నేను నెంబర్ 1 సౌగాత్ తీసుకొచ్చాను మీకోసం. నెంబర్ 1 బహుమానం. నేను వచ్చిందే మీకు పావన ప్రపంచానికి మాలికలుగా తయారు చేయడం కోసం. మరి పావనంగా అవ్వాల్సిందే, తప్పనిసరి అంటున్నారు బాబా. ये राजयोग है ना, भारत का प्राचीन राजयोग गाया हुआ है. రాజయోగం నేర్పిస్తున్నారు బాబా ఇక్కడ. భారతదేశం యొక్క ప్రాచీన యోగము అని చెప్పేసి ఈ రాజయోగం కోసమే ఎంతో మహిమ ఉంది. ఎందుకంటే స్వయంగా భగవంతుడే నేర్పించారు కాబట్టి. మీరు రాజయోగం చేయండి అంటే నాతో బుద్ధి యోగం జోడించండి, వారసత్వానికి అధికారులుగా అవ్వండి అంటున్నారు బాబా. अब फिर से राजयोग सिखला रही है. तुम कहते हो हम स्वर्ग की स्थापना करने वाले बाप के बच्चे हैं. बाप नई दुनिया स्थापन करते हैं. ఇక్కడ బాబా మళ్ళీ రాజయోగం నేర్పిస్తున్నారు. మళ్ళీ అంటే ఆల్రెడీ 5000 సంవత్సరాల క్రితం నేర్పించారు, మళ్ళీ ఇప్పుడు నేర్పిస్తున్నారు. అందుకే బాబా పిల్లలకి చెప్తారు, నేను మీకోసం స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాను, పిల్లలైన మీకోసం అంటున్నారు బాబా. దాన్నే కొత్త ప్రపంచము అంటారు. మరి తప్పకుండా దానికి అధికారులుగా అయిపోవాలి కదా. నేనైతే స్వర్గంలోకి రాను, మీకు ఆ ప్రాప్తిని ఇచ్చేసి వెళ్ళిపోతాను అంటున్నారు బాబా. డ్రామా అనుసారంగా ముక్తి యొక్క పాత్ర కూడా ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే స్వర్గంలోకి వచ్చేది లేదో, ఫస్ట్ నుండి పాత్రలు లేవో, వాళ్ళు చాలా సమయం వరకు ముక్తిలో ఉండి వస్తారంటున్నారు బాబా. కానీ కంప్లీట్గా ముక్తిలో ఉండిపోవడం అనేది అయితే జరగదు. ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాము, ప్రపంచం చాలా అల్లకల్లోలంగా ఉంది, వినాశన దశకి చేరుకొని ఉంది. ఇప్పుడు అందరూ దీన్ని ఖాళీ చేయవలసిందే, అందరూ ముక్తిని పొందుతారు అంటున్నారు బాబా. నేను ముక్తియే కాదు, జీవన్ముక్తి యొక్క ప్రాప్తిని కూడా ఇస్తున్నాను. గతి మరియు సద్గతి అంటున్నారు బాబా. ఒక్క బాబా తప్ప ఈ 2 ప్రాప్తులు ఇంకెవరూ ఇవ్వలేరు. మీ దగ్గర ప్రదర్శనలు మొదలైనవి ఏర్పాటు చేసినప్పుడు ఇవి చెప్పచ్చు. ఎవరైతే ప్రదర్శనల్లోకి వస్తారో అందులో పెద్ద వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే, ప్రసిద్ధి చెందినటువంటి వారు, వారికి మీరు చెప్పండి, నిరూపించి చెప్పండి, గీతా భగవంతుడు కృష్ణుడు కాదు శివుడు అని. వాళ్ళు రాసి ఇవ్వాలి అన్నమాట మీకు లెటర్ రూపంలో. మేము ఏదైతే మీ దగ్గర విన్నామో ఇది మేము ఒప్పుకుంటున్నాము అని. ఎవరైనా పెద్ద వ్యక్తులు అలా రాసి ఇచ్చారు, ఒప్పుకున్నారు అంటే అది చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది అన్నమాట, స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు బాబా. అంటే సాధారణమైన వారు, పేదవారు చెప్తే అందరూ ఒప్పుకోకపోవచ్చు. కానీ మంచి పోస్ట్ పొజిషన్లో ఉన్నవారు, పెద్ద వ్యక్తులు ఎవరైనా ఈ మాట నిరూపించి చెప్పి మీకు రాసి ఇచ్చినట్లయితే తొందరగా వారి ప్రభావం పడుతుంది అంటున్నారు బాబా అందరిపైన. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఈ విధంగా రాయించండి. భగవంతుడు ఒక్కరే అనేది ఒప్పుకోగలగాలి అంటున్నారు బాబా. సర్వాత్మల తండ్రి ఒక్కరే. ఈ రోజుకి 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో స్వర్గం ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది రావణ రాజ్యం, చాలా పతితంగా అయిపోయి ఉంది. మనందరి చాలా పెద్ద శత్రువు ఎవరు? మాయా దుష్మన్ అంటున్నారు బాబా. మాయా శత్రువు. ప్రతి సంవత్సరం కూడా భలే కాలుస్తూ ఉంటారు కానీ మరణించటం లేదు. అంటే భారతదేశం యొక్క ఇంత పెద్ద శత్రువు ఇంతగా కాలుస్తున్న ప్రతి సంవత్సరం ఎందుకు మరణించటం లేదు?
కాల్చినా ఎందుకు మరణించటం లేదని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు అంటున్నారు బాబా. ఇది అర్థం చేసుకోవలసినటువంటి విషయం. వీరు కాలిస్తే కాలిపోయే వస్తువు కాదు, స్థూలంగా ప్రతి ఒక్కరిలో ఆవరించి ఉన్నారన్నమాట. వారిని పూర్తిగా సమాప్తి చేయాలి అంటే మాయా రావణుడిపై విజయాన్ని పొందాలి అంటున్నారు. ఎప్పుడైతే రాముడైనటువంటి పరంపిత పరమాత్మ నుండి శక్తిని పొందుతామో అప్పుడు రావణుడైనటువంటి మాయ పైన విజయం పొందగలుగుతాము. అందుకే బాబా పదే పదే చెప్తారు, మీరు నన్ను స్మృతి చెయ్యండి, మీ అనేక జన్మల పాపాలన్నీ వినాశనం అయిపోతాయి అంటున్నారు బాబా. మీరు స్వర్గ ప్రాప్తి పొందడానికి అర్హులుగా అయిపోతారు, కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారంటున్నారు బాబా. అయితే తప్పకుండా పాత ప్రపంచం యొక్క వినాశనం, కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరగవలసింది. మహాభారత యుద్ధము అనేది ఆల్రెడీ జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. దీని ద్వారానే వినాశనం యొక్క జ్వాల ప్రజ్వలితం అవుతుంది అంటున్నారు బాబా. అప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుందన్నమాట. ఈ రావణ రాజ్యంలో ఎన్ని ఆహాకారాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, ఆహాకారాలు. ఈ ఆహాకారాలు తర్వాత మళ్ళీ జై జయకారాలు అంటున్నారు బాబా. ప్రపంచం మారిపోతుంది అన్నమాట. ఏ విధంగా పాత ఇంటి విషయం చూసుకోండి, పాత ఇంటిని కొత్తగా మార్చాలంటే ముందు దాన్ని పడగొట్టాలి కదా, ఆ స్థానంలో కొత్తది కట్టడం జరుగుతుంది. అందుకే ఈ పాత ప్రపంచ వినాశనానికి కూడా ఎన్నో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాంబులు తయారు చేస్తున్నారు. ఇవన్నీ దాచిపెట్టుకోవడానికి కాదు, తప్పకుండా ఉపయోగించడానికే. దసరా చేస్తారంట, రావణుడి యొక్క దిష్టి బొమ్మ చాలా పెద్దగా తయారు చేసి కాలుస్తారు. మీ దగ్గర ఉన్నవన్నీ అనంతమైన విషయాలు, వారు హద్దుల్లో విషయాలు చేస్తూ ఉంటారు. అంటే హద్దుల్లోనే రావణుడి యొక్క బొమ్మని కాలుస్తున్నారు, అది హద్దు అయ్యింది. దానివల్ల ఏమీ లాభం లేదు, రావణుడు మరణించటం లేదు, మరి అది హద్దు యొక్క విషయం అయినట్లే కదా. బాబా ఇక్కడ పిల్లలైన మనకి అనంతమైన విషయం తెలియచేస్తున్నారు. సదాకాలం కోసం శాశ్వతంగా మాయా రావణుణ్ణి ఎలా సంహరించాలి అనేది బాబా ఇక్కడ నేర్పిస్తున్నారు. మీ బుద్ధిలో అన్ని విషయాలు కూడా ఉంటాయి కదా, అందుకే మీరు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అంటున్నారు బాబా. అయితే బాబా అర్థం చేయించే విషయాలు మనం అర్థం చేసుకొని ఇతరులకి అర్థం చేయించాలి. కొంతమంది మీరు అర్థం చేయించే విషయాలు మేము అర్థం చేసుకోగలుగుతున్నాము, మేము వేరేగా అనుకునేవారిమి, ఇక్కడ మీరు చాలా బాగా చెప్తున్నారు, ఏమేమి చేసేవారిమి మేము అని నవ్వు కూడా వస్తుందంట. అంటే బాబా చెప్పిన విషయాలు అర్థం చేసుకున్న తర్వాత మేమేం చేశాము అనే దాన్ని తలుచుకుంటే నవ్వు కూడా వస్తుంది అంటున్నారు బాబా. కాబట్టి ఎవరికైనా అర్థం చేయించడం చాలా మంచి విషయం. ఈ సమయంలో రావణుడు ఎంతగా విస్తరించి ఉన్నారో చూడండి. ఇంత పెద్ద రావణుడైతే ఉండరు, పెద్దగా బొమ్మను తయారు చేస్తారు కదా, అంత పెద్ద రూపంలో ఏమీ లేరు, కానీ ప్రతి ఒక్కరిలో రావణుడు ఆవరించి ఉన్నారంటున్నారు బాబా. బాబా చెప్తారు, నేను మీకోసం రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాను, మీరు కేవలం 5 వికారాలను దానం ఇచ్చేసేయండి, గ్రహణం తొలగిపోతుంది అని చెప్పండి ఎవరికైనా. ఇప్పుడు పరంపిత పరమాత్మ వచ్చి రామరాజ్యం యొక్క స్థాపన చేస్తున్నారు, ఈ 5 వికారాలు దానం ఇస్తే గ్రహణం తొలగిపోతుంది అని చెప్పండి అంటున్నారు. బాప్ ఆకర్ సమझाते हैं ये 5 వికారం కా గ్రహణ్ సారీ దునియా పర్ లగా హువా హే. బాబా వచ్చి అర్థం చేయిస్తారు, 5 వికారాల యొక్క గ్రహణం మొత్తం ప్రపంచం అంతటిపైన పట్టి ఉంది. బిల్కుల్ హీ కాలే హో జాతీ హే, తుమ్ బచ్చోం కో తో అతః ఖుషీ హోనే చాహియే, బాకీ తోడే రోజ్ హే. పిల్లలైన మీకు అర్థం అంటే బాబా పిల్లలైన మనకి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో ప్రపంచమంతటిపైన రాహుగ్రహణం పట్టి ఉంది. వికారాల యొక్క గ్రహణము అనండి, రాహుగ్రహణం అనండి. అందుకే పూర్తిగా నల్లగా అయిపోయి ఉన్నారు, అంటే పతితంగా అయిపోయి ఉన్నారు. పిల్లలైన మీకు చాలా ఖుషి ఉండాలి. ఎంత మంచి మంచి పాయింట్స్ చెప్తున్నారు బాబా. బాబా చెప్తారు, ఈ దుఃఖము ఇదంతా ఇంకొద్ది రోజులు మాత్రమే,
మీకోసం సుఖ ప్రపంచ స్థాపన జరిగిపోతుంది అని. तुम अभी क्रिएटर डायरेक्टर मुख्य एक्टर ड्रामा के आदि मध्य अंत को जानते हो और कोई नहीं जानते. ఇప్పుడు పిల్లలైన మీరు క్రియేటర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ముఖ్య యాక్టర్ ఎవరు, ఇంకా డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం కోసం పూర్తిగా తెలుసుకొని ఉన్నారు. ఇంకెవరికీ తెలియదు. तुम्हारी अब स्वच्छ बुद्धि बनी है, तुम बाप के बने हो तो जरूर स्वर्ग में भेज देंगे. మీది ఇప్పుడు స్వచ్ఛమైన బుద్ధి తయారయ్యింది, బాబా వారిగా కూడా అయ్యాము, కాబట్టి నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను అంటున్నారు బాబా. नॉलेज इज सोर्स ऑफ इनकम कहा जाता है ना, यह है रूहानी नॉलेज जो बाप ही देती है. జ్ఞానమే సంపాదనకు ఆధారము అంటారు కదా. మరి ఇది ఆత్మిక జ్ఞానం, ఆత్మిక సంపాదన జరుగుతుంది మీది అంటున్నారు బాబా. బాబా వచ్చి ఆత్మిక సంపాదన చేయిస్తున్నారు. మనుషులు మనుషులకి ఆత్మిక సంపాదన చేయించలేరు. दुनिया में सब मनुष्यों को नॉलेज देती है, तुमको तो बाप सुप्रीम सोल आकर ज्ञान देती है. ఈ ప్రపంచంలో మనుషులు మనుషులకి జ్ఞానం ఇస్తారంట, కానీ ఇక్కడ మాత్రం సుప్రీం సోల్ అయినటువంటి బాబా వచ్చి జ్ఞానం ఇస్తున్నారు. बाकी सब है भक्ति मार्ग की दंद कथा सुनाने वाली, सत्यनारायण की कथा, रामायण की कथा. जो फास्ट हो गया वो कुछ ना कुछ बनाते रहती है. అంటే భక్తి మార్గంలో ఏవైతే రకరకాలవి తయారు చేసి పెట్టారో అవన్నీ దంత కథలు అంటున్నారు బాబా. సత్యనారాయణ కథ, రామాయణ కథ ఏవైతే జరిగి ఉన్నాయో, ఎవరైతే రాజ్యం చేసి వెళ్ళారో వారి యొక్క కథలు మార్చేసి రాసేస్తారు అంటున్నారు బాబా. ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటారంట, ఏదో ఒక స్టోరీ. కానీ ఇక్కడ బాబా ఇలాంటి అసత్యమైన స్టోరీస్ కాకుండా సత్యాతి సత్యమైన కథ తెలియచేస్తున్నారు, మనల్ని చదివిస్తున్నారనమాట. ఈ చదువులోనే హిస్టరీ, జాగ్రఫీ అన్నీ వచ్చేస్తాయి అంటున్నారు బాబా. ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికం యొక్క చదువు చదివిస్తున్నారు బాబా. అక్కడ కూడా హిస్టరీ, జాగ్రఫీ ఉంటాయి. సూర్యుడి కోసం, చంద్రుడి కోసం, భూమి కోసం తెలుసుకోవడం. కానీ ఇక్కడ బాబా ఈ డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. ఈ వరల్డ్ యొక్క హిస్టరీ, జాగ్రఫీ తెలియచేస్తున్నారనమాట. ఏ విధంగా రిపిటేషన్ అవుతుంది, ఏ విధంగా ప్రతి ఒక్కరూ పాత్రలు అభినయిస్తారు, 5000 సంవత్సరాలలో ఏమేమి జరుగుతూ వచ్చింది అనేది బాబా తెలియచేస్తున్నారు. ఎవరైతే గీత చదివేవారు ఉన్నారో వారికి కూడా యథార్థంగా భగవంతుని కోసం తెలియదంట. యాదవులు, కౌరవులు, పాండవులు అని ఎవరిని అంటారు అనేది కూడా తెలియదంటున్నారు. మీరు ప్రాక్టికల్ చూస్తున్నారు కదా, యాదవులెవరు, కౌరవులెవరు, పాండవులెవరు అనేది మీకు తెలుసు. ఎవరైతే యూరప్ కంట్రీ వాళ్ళు ఉన్నారో వారు యాదవులు మిజైల్స్ తయారు చేస్తూ ఉన్నారు, ముసలికాలు తయారు చేస్తూ ఉన్నారు. వినాశనం కోసమే అంటున్నారు, వాటి ద్వారానే వినాశనం జరిగేది ఉంది. మరి వినాశనం తర్వాత ఏం జరుగుతుంది, రిజల్ట్ ఏంటి, ఏమీ తెలియదు. అక్కడ అంతా ప్రళయం అయిపోయింది, అంతా సమాప్తి అయిపోయింది. ఎవరైతే విజయం పొందిన పాండవులు ఉన్నారో వారు కూడా కరిగిపోయారు అని చెప్తారు. ప్రళయం యొక్క విషయమే లేదు, ఎందుకంటే భారతదేశం అవినాశి కదా. ఎలా ప్రళయం అయిపోతుంది చెప్పండి, ఏవేవో రాసేస్తారు శాస్త్రాల్లో అంటున్నారు బాబా. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారే అనుకోండి, మీరు శాస్త్రాలు ఒప్పుకుంటారా, మీరు చదువుతారా అని చెప్పండి. తప్పకుండా మేము శాస్త్రాలను ఒప్పుకుంటాము అని చెప్పండి. కానీ ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క విషయాలు. ఇక్కడ పరంపిత పరమాత్మ వచ్చి జ్ఞానం తెలియచేస్తున్నారు మాకు అని చెప్పండి అంటున్నారు బాబా. ఒక్క బాబా తప్ప జ్ఞానం కోసం ఇంకెవ్వరూ చెప్పలేరు. జ్ఞాన సాగరుడు అని కూడా మహిమ చేస్తారు కదా బాబా కోసం. భక్తి మార్గము అనేది కథమైపోయింది, ఇప్పుడు మన కోసం జ్ఞాన మార్గం జిందాబాద్ అంటున్నారు బాబా.
పాత ప్రపంచం యొక్క వినాశనం మరియు కొత్త ప్రపంచం యొక్క స్థాపన. ఏమీ కొత్త కాదు. అంటే 5000 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో అదే మళ్ళీ రిపిటేషన్ అవుతుంది అంటున్నారు బాబా. అయితే ఇప్పుడు చెప్పండి, మనది ప్రీతి బుద్ధి ఉండాలి. ఎవరితో ఉండాలి? బాబాతో ఉండాలి. అందుకే బాబా చెప్తారు, ఇతర సాంగత్యాలన్నీ వదిలి నా ఒక్కరితోనే సాంగత్యం జోడించండి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని నాతో బుద్ధి యోగం జోడించండి. భారతదేశం యొక్క ప్రాచీన యోగము అని ఏదైతే మహిమ చేశారో అదే ఇప్పుడు నేను మీకు నేర్పిస్తున్నాను అంటున్నారు బాబా. కృష్ణుడి యొక్క ఆత్మ కూడా ఈ అంతిమ జన్మలో చదువుకుంటారు. చదువుకొని రాజయోగం నేర్చుకొని మళ్ళీ కృష్ణుడిగా అవుతారు. అనేక జన్మల యొక్క అంతిమంలో నేను వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. ఈ బ్రహ్మలో ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నారు బాబా. నేను వీరిలో కూర్చొని పిల్లలకి ముఖవంశావళి అంటే పిల్లలకి వీరి యొక్క ముఖం ద్వారా నేను చదివిస్తున్నాను. మీకు జన్మని ఇవ్వడం జరిగింది, అందుకే ముఖవంశావళి అని అనడం జరుగుతుంది. ఎవరైతే ముఖవంశావళి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళే రాజ్యభాగ్యం పొందుతారు అంటున్నారు బాబా. మరి ఒక్క బాబా తప్ప ఈ జ్ఞానాన్ని ఎవరు ఇవ్వరు అనేది మీరు అర్థం చేసుకున్నారు. ముఖవంశావళి రచన బాబాయే వచ్చి రచిస్తున్నారు. బాబా చెప్తారు, స్వయం నేను ఈ యొక్క నోటి ద్వారా మీతో మాట్లాడుతున్నాను, మీకు జ్ఞానం వినిపిస్తున్నాను. ఈ బ్రహ్మకి కూడా ముందు ఏమీ తెలిసేది కాదు, అలాగే మీరు కూడా ఏమీ తెలుసుకునేవారు కాదు. ఏం తెలియదు కదా బాబా వచ్చేంత వరకు, జ్ఞానం ఇచ్చేంత వరకు. అంటే భారతవాసీలు అయ్యుండి భారతదేశం యొక్క చరిత్ర ఏంటి అనేది తెలియకపోతే యథార్థంగా ఏమని చెప్పాలి అంటున్నారు బాబా. ఏ విధంగా 84 జన్మల యొక్క చక్రాన్ని మనం తిరిగి వచ్చాము అనేది తెలియదు. ఇప్పుడు అదే మహాభారత యుద్ధం ఎదురుగా నించొని ఉంది. స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడేది ఉంది అంటున్నారు బాబా. బాబా వచ్చి రాజయోగం నేర్పించి మానవుల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే మనం దేవతలుగా అయిపోతామో స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి అంటున్నారు. దానికి ఆధారం కూడా మనమే అవుతున్నాం. ఎందుకంటే బాబా వచ్చి మన ద్వారానే స్థాపన చేయిస్తున్నారు. కాబట్టి ఎవరు శ్రమించారో, ఎవరైతే ఈ సమయంలో బాబా వారిగా అయ్యారో వారికే ప్రాప్తి లభిస్తుంది కదా. అందుకే మీరే నా వారిగా అయ్యారు కాబట్టి నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను, చాలా సహజంగా మీకు ప్రాప్తిని ఇస్తాను అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकेला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, जो अच्छी रीति श्रीमत पर चलते हैं उन्हें फॉलो करना है. बेहद की खुशी में रहने के लिए आप समान बनाने की సేవ करनी है. ఎవరైతే మంచి రీతిగా, మొదటి పాయింట్, ఎవరైతే మంచి రీతిగా శ్రీమతం పైన నడుస్తారో వారిని ఫాలో చేయాలి. ఉదాహరణకి ఎవరిని చెప్పారు బాబా? బ్రహ్మా బాబా. ఫాలో ఫాదర్ అంటే బాబాని అనుసరించాలి. అనంతమైన సంతోషంలో ఉండడం కోసం మీ సమానంగా తయారు చేసే సేవ చేయండి. అంటే ఎవరి కళ్యాణమైనా చేసే సేవ యొక్క అభిరుచి ఉండాలంటున్నారు బాబా. అనంతమైన సంతోషంలో ఉండడం కోసం మీ సమానంగా తయారు చేసే సేవ చేయండి. दूसरा, प्रीत बुद्ध बन और संग तोड़ एक बाप से जोड़ना है. ప్రీతి బుద్ధి కలవారిగా అయి ఇతర సాంగత్యాలు వదిలి ఒక్కరితోనే బుద్ధి యోగం జోడించాలి. రెండో పాయింట్, ప్రీతి బుద్ధి కలవారిగా అయి ఇతరులతో సాంగత్యాన్ని వదిలి ఒక్కరితోనే సాంగత్యం జోడించాలి, బుద్ధి యొక్క సాంగత్యం. డబల్ అహింసకులుగా అయి సైలెన్స్గా కూర్చొని
మీ రాజధానిని స్థాపన చేసుకోవాలి. డబల్ అహింసకులుగా అయ్యి సైలెన్స్గా కూర్చొని మీ రాజధాని యొక్క స్థాపన చేయాలి. वरदान मरजीवी जन्म के स्मृति द्वारा कर्म बंधन को संबंध में परिवर्तन करने वाले परोपकारी भाव. మరజీవ జన్మ యొక్క స్మృతి ద్వారా అంటే ఈ బ్రాహ్మణ జన్మ, బాబాను పొందిన ఈ జన్మ, మరజీవ జన్మ యొక్క స్మృతి ద్వారా కర్మబంధనాన్ని సంబంధంలోకి పరివర్తన చేసే పరోపకారిగా తయారు కండి. लौकिक कर्म बंधन का संबंध अब मरजीव जन्म के कारण श्रीमत के आधार पर सेवा के संबंध का आधार है. లౌకిక కర్మ బంధనాల యొక్క సంబంధాలు ఇప్పుడు మరజీవ జన్మ కారణంగా అంటే బాబాని పొందాము కాబట్టి శ్రీమతాన్ని ఆధారంగా చేసుకొని సేవా సంబంధంగా చేసేసుకోండి. వాటిని కర్మబంధనాలు నాకు తప్పదు, ఎందుకు వచ్చిందిరా బాబు అని అనుకోకండి. అవి ఏమైనా లెక్కలు ఉన్నట్లయితే ఎవరితో అయినా అవి కర్మబంధన అని భావించకుండా ఈ మరజీవ జన్మ లభించింది కాబట్టి వాటిని సేవా సంబంధంగా మార్చేసేయండి అంటున్నారు బాబా. कर्म बंधन नहीं, सेवा का संबंध है. कर्म बंधन कादू, सेवा संबंधम. सेवा के संबंध में वैरायटी प्रकार की आत्माओं का ज्ञान धारण कर चलेंगे तो बंधन में तंग नहीं होंगे. అయితే సేవా సంబంధంలో అనేక రకాల ఆత్మలు జ్ఞానాన్ని ధారణ చేసి నడిచినట్లయితే ఆ బంధన మనల్ని విసిగించదు అన్నమాట. लेकिन अति पापात्मा अपकारी आत्मा से भी नफरत व घृणा के बजाय रहमदिल बन तरस की भावना रखते हुए सेवा का संबंध समझकर सेवा करेंगे तो नामी ग्रामी विश्व कल्याणकारी व परोपकारी गाये जाएंगे. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, అతి పాపాత్మలు అపకారి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారిపైన అసూయ భావన, ద్వేష భావనకి బదులు రహందిల్గా అవ్వాలి, దయార్థ హృదయాలుగా అవ్వాలి. ఆ భావన పెట్టుకొని సేవా సంబంధము అని భావించి వారి సేవ చెయ్యండి. అప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి విశ్వ కళ్యాణకారిగా పరోపకారిగా మహిమ చేయబడతారు అంటున్నారు బాబా. వీళ్ళు మారరు, వీరు ఇంతే, వీళ్ళతో నాకు లెక్క ఉంది, ఇదొక కర్మబంధన అని భావించకుండా వాళ్ళపైన అంటే అసూయ ద్వేష భావన పెంచుకోకుండా ఇది కూడా సేవకే, వీళ్ళతో సంబంధం ఏర్పాటు అయ్యింది అంటే సేవార్థమే బాబా నన్ను ఇక్కడ ఉంచారు కాబట్టి వారి సేవ నేను చెయ్యాలి. ఆ కర్మ బంధనాన్ని ఆత్మీక బంధన రూపంగా సేవా బంధనగా మార్చేసేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి అంటున్నారు. అప్పుడు నామీగ్రామం ప్రసిద్ధి చెందినటువంటి విశ్వ కళ్యాణకారి పరోపకారిగా మహిమ చేయబడతారంటున్నారు బాబా. స్లోగన్ समय व परिस्थिति प्रमाण वैराग्य आया तो ये भी अल्पकाल वैराग्य है, सदाकाल के वैरागी बनो. సమయం మరియు పరిస్థితుల్ని బట్టి వైరాగ్యం రావడం ఇది అల్పకాలికమైన వైరాగ్యమే అవుతుంది. సదాకాలం యొక్క వైరాగీలుగా అవ్వండి అంటున్నారు. సదాకాలం కోసం వైరాగ్యం రావాలి కానీ ఏదో పరిస్థితి వచ్చింది, మనసు బాలేదు, ఈ ప్రపంచం చీచి అని అప్పటికప్పుడు అనుకోవడం మళ్ళీ మామూలు అయిపోవడం కాదు. పరిస్థితుల్ని బట్టి అలా ఉండకూడదు. వైరాగ్య స్థితి అనేది సదాకాలం కోసం అనంతమైన వైరాగ్యాలుగా అవ్వండి అంటున్నారు బాబా. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పిల్లలైన మీకోసం నేను నా అరిచేతిలో స్వర్గాన్ని తీసుకొని వచ్చాను. ఆ స్వర్గానికి మాలికలు మీరే,
మరి మాలికలు అవ్వాలి అంటే నన్ను స్మృతి చేయండి, ఎంత ఈజీగా నేను ప్రాప్తిని ఇస్తున్నానో చూడండి అంటున్నారు బాబా. అంటే దీనికోసం మధ్యలో బాబా అర్థం చేయించారు చాలా క్లియర్గా. ఏదో అక్కడ సంజీవని పర్వతం ఎత్తుకొచ్చేసినట్లు అలా తీసుకొచ్చేది కాదు చేత్తో. అంత సహజంగా బాబా మనకి ఉన్నతమైన ప్రాప్తిని ఇస్తున్నారు. కాబట్టి మీరు బాబా వారిగా ఎంతగా అవ్వాలి, ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్కరితోనే ఏ విధంగా బుద్ధి యోగం జోడించాలి, ఎలా మనం బాబా పైన ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వాలి, ఇంకా ఎంతెంతగా బాబా శ్రీమతం పైన నడుస్తూ బాబాని మనం అనుసరిస్తాము అంతగా మనకి అంత సహజంగా ప్రాప్తి అనేది లభించేస్తుంది అన్నమాట. ఎవరైతే చాలా పర్ఫెక్ట్గా శ్రీమతం పైన నడుస్తున్నారు వారిని అనుసరించండి అంటున్నారు బాబా. మరి దానికోసం బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్పారు? బ్రహ్మ బాబాని చూపించారు బాబా. వారి లౌకిక పుత్రుడు ఎవరైతే ఉన్నారో, నేను ఈ జ్ఞాన మార్గంలో నడవలేను అంటే సరే నీ మార్గంలో నువ్వు నడవు అని చెప్పడం జరిగింది. అంటే శ్రీమతాన్ని ఎంత పర్ఫెక్ట్గా తమ జీవితంలో ధారణ చేశారు అంటే బ్రహ్మ బాబా, అలా మీరు కూడా బాబాని అనుసరించండి అని బాబా ఉదాహరణ చెప్తున్నారు. ఎందుకంటే రామరాజ్యానికి చెందిన వారు రావణ మతం పైన నడిచేవారు కలిసి ఉండలేరు. అందుకు ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే బ్రహ్మ బాబా ఏం చేశారు అనేది మనం అర్థం చేసుకొని ముందుకు నడవాలి అన్నమాట. ఇంకా భారతదేశం యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎంత ఉన్నతమైనది. మళ్ళీ అలాంటి సుఖ ప్రపంచాన్ని నేను స్థాపన చేయడానికి వచ్చాను. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది కాబట్టి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఇది చిన్న ఇది పెద్ద అనే భేదాభిప్రాయాలు ఉండవు. ఇక్కడైతే అనేక రకాల భేదాభిప్రాయాలు ఉంటాయంటున్నారు బాబా. కంప్లీట్ సుఖం యొక్క ప్రాప్తి పొందాలి అంటే అది స్వర్గంలోనే. మరి దానికంటే ముందు ఇది వినాశనం కావాల్సిందే అని చెప్తున్నారు బాబా. మనం ఎవ్వరికైనా తండ్రి ఒక్కరే, గీతా భగవంతుడు ఒక్కరే అనేది చెప్పాలి నిరూపించి. అది పెద్ద వ్యక్తులకి మనం చెప్పినట్లయితే వారి ద్వారా తొందరగా ఆ విషయం స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే గొప్పవారు పెద్దవారు చెప్తే వింటారు కదా అందరూ, సాధారణమైన వారు చెప్పేదానికంటే. ఇంకా శ్రీమతం పైన నడవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు బాబా ఈరోజు. అనంతమైన ఖుషీలో ఉండడం కోసం ఏం చేయమంటున్నారు బాబా ఈరోజు? ఒక్కొక్కసారి ఆ ఖుషి మాయమైపోతుందంట. కారణం ఏంటి? అనంతమైన సంతోషంలో ఉండడానికి ఏం చేయాలి? ఒక్కరితోనే బుద్ధి యొక్క సాంగత్యాన్ని జోడించాలి. ఇంకా అనంతమైన సన్యాసులుగా అయితే లాస్ట్లో కూడా చెప్పారు కదా బాబా, బేహద్ వైరాగ్య బన్నాహి. అనంతమైన వైరాగ్యులుగా అయితే ఆ ఖుషి అనేది కూడా మాయం కాదంట. ఇంకా వరదానంలో బాబా మరజీవ జన్మ లభించింది కాబట్టి కర్మబంధన అనే మాటే ఉండకూడదు, సమాప్తి అయిపోవాలి. ఆ కర్మబంధనని సేవా సంబంధంగా పరివర్తన చేసేయండి అంటున్నారు బాబా. బాబా ఈ సేవకు నన్ను నిమిత్తం చేశారు. వీరితో నాకు లెక్క ఉంది, లెక్కాచారము నేను తీర్చుకుంటున్నాను అనే మాటకి బదులు వీరు సేవార్థమై నన్ను నియమితం చేశారు బాబా అని భావించండి. అప్పుడు వారి సేవ జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.